ఈ జగత్తుకి నాదుడైన ఆ జగన్నాథుడి స్వరూపం అలా ఉండడానికి గల రహస్యమేమిటి? కృతయుగంలో తయారైన ఆ విగ్రహాలకు ద్వాపరయుగంతో ఉన్న సంబంధమేమిటి? ప్రతి ఆలయం లాగానే విగ్రహ రూపంలో దర్శనమిస్తున్న జగన్నాథునికి అంతటి ప్రాధాన్యత ఎందుకు దక్కింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇది పూరి జగన్నాథుని ఆలయం కోసం మేము చేస్తున్న రెండవ భాగం. మొదటి భాగం చూడకపోయింటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాము. మొదటి భాగం చూశాక ఈ రెండవ భాగాన్ని చూడండి. ఈ వీడియో దానికి కంటిన్యూయేషన్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంద్రద్యుమ్నుడు అలాగే విశ్వావసులలో భగవంతుడు తమకే దక్కాలన్న స్వార్థభావాన్ని రూపుమాపుతూ ఎన్నో పరీక్షలకు గురి చేసిన జగన్నాథుడు ఎట్టకేలకు ఒక పెద్ద తుంగ రూపంలో పూరి క్షేత్రానికి చేరిన విషయం ఆఖరి వీడియోలో తెలుసుకున్నాం. కానీ ఆ తుంగను విగ్రహాల రూపంలో చెక్కేందుకు ఎంతమంది ప్రయత్నించినా అందరూ విఫలమయ్యారు. ఆ సమయంలో ఇంద్రద్యుమ్నుడు మళ్ళీ డీలా పడిపోతాడు. ఆ తుంగను విగ్రహ రూపంలో చెక్కించి ఆ విగ్రహాలను కట్టించే ఆలయంలో ప్రతిష్ఠించాలన్న కోరికగానే మిగిలిపోతుందేమో అన్న భయం ఆ రాజుకు పట్టుకుంది. ఇంతలో ఎలా వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు గాని అనంత మహారాణే అనే ఒక శిల్పి రాజుగారిని ఆశ్రయిస్తారు. అతను విగ్రహాలు తయారు చేసే బాధ్యత తనదే అని చెప్పి రాజుగారికి కాస్త ఊరట కల్పిస్తారు. అయితే ఈ తుంగ మామూలు తుంగ కాదు, సాక్షాత్తు భగవత్ స్వరూపం గనుక ఆయన ఈ తుంగను చెక్కేందుకు కొన్ని షరతులు విధించారు. భగవంతుని విగ్రహాలు చెక్కేందుకు నాకు ఒక గది కావాలి. ఆ గదిలో ఈ తుంగను నన్ను ఉంచి బయట నుంచి గెడపెట్టేయాలి. ఆ విగ్రహాలు తయారు చేసేందుకు నాకు 21 రోజులు గడువు కావాలి. ఈ 21 రోజులలో ఎవ్వరూ ఈ తలుపు తెరవకూడదు అని చెప్పి ఈ నియమాల మీద ఆయన విగ్రహాలు తయారు చేసేందుకు అనంత మహారాణా గారు ముందుకు వచ్చారు. రాజుగారు దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేశారు. 15 రోజులైంది. ఆ శిల్పి విగ్రహాలు చెక్కుతూనే ఉన్నాడు. హఠాత్తుగా 15 రోజుల తర్వాత ఆ గది నుంచి ఎటువంటి శబ్దం రావడం లేదు. దీంతో ఇంద్రద్యుమ్నుడి భార్య అయిన గుండిచకు భయం పట్టుకుంది. మహారాణి తన రాజ్యానికి తల్లి వంటిది కదా. పిల్లల ఆకలిని పసిగట్టి భోజనం పెట్టే తల్లి మనసు గుండిచా మాతది. ఎప్పుడైతే విగ్రహాలు తయారవుతున్న గది నుంచి ఉలి శబ్దం రావడం మానేసిందో అప్పటి నుండి ఎటువంటి భోజనం, కనీసం తాగడానికి నీరు కూడా లేని అనంత మహారాణా ఆ గదిలో ఎలా ఉన్నారో, ఇంతకీ బ్రతికే ఉన్నారో లేదన్న భయంతో అతని ప్రాణాలను కాపాడేందుకు రాజుగారు వద్దంటున్న గుండిచా మాత ఆ తలుపులు తీయించింది. గది తలుపులు తెరుచుకున్న తర్వాత వారికి ఎదురైన దృశ్యం చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ గదిలో ఈనాడు పూరి జగన్నాథ ఆలయంలో ఎలా అయితే విగ్రహాలు మనకు దర్శనమిస్తాయో అదే విధంగా విగ్రహాలు సగం చెక్కబడి ఉన్నాయి. ఇన్నాళ్ళు ఆ విగ్రహాలను చెక్కిన శిల్పి అక్కడ లేరు. చుట్టూ బంధించి ఉన్న ఆ గది నుంచి ఆ శిల్పి ఎలా మాయమయ్యారో, ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలియదు. ఈ సంఘటన జరిగాక చాలా మంది ఆయనే విశ్వకర్మ అని, జగన్నాథుడని విగ్రహాలు చెక్కడానికి వచ్చి అతని కార్యం ముగిశాక వెళ్లిపోయారని చెప్పారు. కొంతమంది అయితే ఆయన సాక్షాత్తు జగన్నాథుడేనని, తన అవతారాన్ని విగ్రహ రూపంలో ప్రజలకు తెలియజేయడానికే భూమి మీద అవతరించారని చెప్పారు. ఏదైతేనేమి అనంత మహారాణా గారి వారసులు నేటికి ఒరిస్సాలోనే ఉన్నారు. అయితే ఇలా సగం చెక్కబడిన విగ్రహాలను చూసి మహారాజు అతని భార్య గుండిచా ఇద్దరూ బాధపడ్డారు. నియమాలను మరిచి తాము చేసిన తప్పిదం వలనే అలా విగ్రహాలు సగం చెక్కబడిన శిల్పాలులా మిగిలిపోయాయని దిగులు చెందారు. ఇంతలో అక్కడికి నారదుల వారు వచ్చారు. జగన్నాథుని విగ్రహాలు చూసి నమస్కరించుకొని ఇంద్రద్యుమ్నుడితో ఇలా అంటారు: రాజా, నీవు దిగులు చెందకు. నీవు తలపెట్టిన పుణ్యకారమునకు భగవంతుని ఆశీర్వాదం ఉన్నది. ఈ విగ్రహాలు ఇలా ఉండడానికి దైవరహస్యం కలదు. జరిగినది, జరుగుతున్నది, జరగబోతున్నది అంతా జగన్నాథుడి లీల. మనమంతా ఈ నాటకంలో ఒక భాగమే. కనుక నువ్వు కలత చెందకు. ఆలయ నిర్మాణం పూర్తి చెయ్యి, అలానే సమస్త అశ్వమేధ యాగాలు చెయ్యి అని చెప్పి ఆయన తన దారి పడతారు. అయితే ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న మొదలవుతుంది. ద్వాపర యుగానికి ఇంద్రద్యుమ్నుడి కోవెలకు ఏమిటి సంబంధమని. అసలు కృతయుగం కాలం నాటి సమయానికి అనేక సంవత్సరాల తర్వాత వచ్చే ద్వాపర యుగంలో ఏం జరగబోతుందో మనం తెలుసుకుందాం. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు ద్వారకాలో తన రాజ్యాన్ని స్థాపించి తన సపరివార సమేతంగా ద్వారకాకు చేరుకున్న సంగతి మనందరికీ తెలుసు. ఆ సమయంలో ఒకనాడు గోపికలంతా కలిసి బృందావనంలో రోహిణీ మాతను శ్రీకృష్ణుడి లీలల గురించి అడుగుతారు. ఎందుకు శ్రీకృష్ణుడికి బృందావనం అంటే అంత ఇష్టమని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు రోహిణీ మాత బృందావనంలో జరిగిన బాలకృష్ణుని లీలలన్నీ వివరిస్తూ ఉంటుంది. దానిని అటుగా వెళ్తున్న బాలరాముడు ఇంకా శ్రీకృష్ణుడితో పాటు సుభద్రదేవి కూడా వింటూ ఉంటారు. ఆ సమయంలో వారు ఆనంద పరవశ్యానికి లోనవుతారు. ఆ ఆనందంలో వాళ్ళు కళ్ళను పూర్తిగా తెరిచి తన్మయత్వంలో శ్రీకృష్ణుడి లీలలు, బృందావనంలో జరిగిన అద్భుత ఘటనలు వింటూ ఉంటారు. ఆ సమయంలో నారద మహాముని అడ్డుగా వచ్చి
తన్మయత్వంలో ఉన్న అన్నా చెల్లెలను చూసి నమస్కరించుకొని ఈ రూపంలో భూమిపై అవతరించండి అని శ్రీకృష్ణుడిని కోరతారంట. అందుకే బలభద్రుడు సుభద్ర సమేత శ్రీకృష్ణుడు పెద్ద పెద్ద కళ్ళతో ఆనందకరమైన మొహముతో భూలోకాన జగన్నాథుడి స్వరూపంలో వెలిసి ఉన్నారు. సరే, ఇప్పుడు మనం మళ్ళీ ఇంద్రద్యుమ్నుడి కథ కొనసాగిద్దాం. నారదముని మాటలు విన్న ఇంద్రద్యుమ్నుడికి ఊరట లభిస్తుంది. వెంటనే ఆలయ నిర్మాణం పూర్తి చేస్తారు. నారదులు వారు చెప్పినట్లే మహారాజు పుష్కరిణి వద్ద 100 అశ్వమేధ యాగాలు చేస్తారు. ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని పనులు పూర్తి చేసి విగ్రహ ప్రతిష్టకు బ్రహ్మాది దేవతలను ఆహ్వానించడానికి నారదుల వారితో పాటు మహారాజు బ్రహ్మలోకానికి ప్రయాణానికి సిద్ధమవుతాడు. అప్పుడు అతడి భార్య బాధపడుతుంది. బ్రహ్మలోకానికి వెళ్లి తన భర్త ఎప్పుడు తిరిగి వస్తారో అని ఆమె దిగులు చెందుతుంది. కానీ ఇంద్రద్యుమ్నుడు మాత్రం ధైర్యంగా బయలుదేరి నేను బ్రహ్మని ఆహ్వానించి వెంటనే తిరిగి వస్తానని భార్యకు ధైర్యం చెప్పి ప్రయాణమవుతాడు. నారదుల వారితో బ్రహ్మలోకం చేరుకున్న ఇంద్రద్యుమ్నుడు పూరి క్షేత్రంలో తన నిర్మించబోతున్న ఆలయం కోసం ప్రారంభోత్సవానికి ఆహ్వానించి తిరిగి భూలోకానికి ప్రయాణం సాగిస్తారు. తీరా భూలోకానికి చేరుకున్న ఆయనకు పెద్ద సవాలు ఎదురవుతుంది. ఆయన బ్రహ్మలోకంలో అతి కొద్దిసేపు మాత్రమే గడిపినప్పటికీ భూలోకంలో కొన్ని యుగాల సమయం గడిచిపోతుంది. మన పురాణాల ప్రకారం భూమి మీద 432 కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మలోకంలో 12 గంటలు గడిచినట్లు. అలా ఎప్పుడో కృతయుగంలో వెళ్లిన ఇంద్రద్యుమ్న మహారాజు బ్రహ్మలోకం నుండి తిరిగి వచ్చేసరికి యుగాలు మారిపోయాయి. ఆ సమయానికి గాలమాధవుడు అనే ఒక రాజు ఆ ప్రదేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇంద్రద్యుమ్నుడు ఆ ఆలయం నాది, నేనే కట్టించాను అని అంటే గాలమాధవుడు ఇలా అంటాడు, నేను గుర్రపస్వారీ చేస్తుండగా గుర్రానికి ఈ ఆలయం యొక్క శిఖరానికి ఉన్న చక్రం తగిలి పడిపోవడంతో ఈ నేలనంతటిని తవ్వించి ఇక్కడ ఒక ఆలయం ఉందని నేను కనిపెట్టాను, కనుక ఇది నాది అని ఇద్దరు వాదించుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు జరిగిందంతా చెప్తాడు, కానీ ఆ రాజు ఆ మాటలని నమ్మడు. అప్పుడు కృతయుగం నుంచి అక్కడే ఉన్న ఒక కల్పవృక్షం ఇది ఇంద్రద్యుమ్నుడు కట్టించిన ఆలయమేనని సాక్ష్యం చెబుతుంది. కల్పవృక్షంతో పాటు ఆకుపరం అనే ఒక తాబేలు, అలానే భూషుండి అనే ఒక కాకి కూడా ముందుకొచ్చి ఈ ఆలయం ఇంద్రద్యుమ్నుడు కట్టించిందేనని సాక్ష్యం చెబుతాయి. అయినా సరే ఆ రాజు నమ్మకపోయేసరికి ఇంద్రద్యుమ్ని మహారాజు కన్నీరు మున్నూరుగా ఏడుస్తాడు. ప్రపంచం మొత్తం మీద ఈ ఆలయం కట్టించినందుకుగా తన పేరు నిలిచిపోవాలని కలలు కన్న ఇంద్రద్యుమ్నుడికి అసలు ఆలయం తను కట్టించిందే కాదు అనేసరికి చాలా బాధ కలుగుతుంది. ఇదే సమయానికి బ్రహ్మాది దేవతలు పూరి క్షేత్రంలో అడుగుపెట్టి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసేందుకు ముందుకు వచ్చేసరికి గాలమాధవుడు జరిగిందంతా తెలుసుకొని ఇంద్రద్యుమ్నుడికి క్షమాపణలు చెప్పుకొని ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దీంతో ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగేందుకు సర్వం సిద్ధమవుతుంది. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన ఈ జగన్నాథ ప్రభువు పూరి క్షేత్రంలో అప్పుడు వేంచేశారు. ఆయన సాక్షాత్కారంతో ఆ ప్రదేశమంతా పులకరించిపోయింది. ఇంద్రద్యుమ్నుడి జన్మ ధన్యమైంది. ఏ ప్రభువు కోసమైతే ఆయన ఇన్నాళ్ళు ఎంతగానో కష్టపడ్డాడో తపన పడ్డాడో ఆ ప్రభువు అతని కళ్ళ ముందే సాక్షిభూతమయ్యాడు. ఆనందంతో కొట్టుమిట్టులాడుతున్న ఇంద్రద్యుమ్నుడితో జగన్నాథుడు సంభాషించడం ప్రారంభించాడు. దేవాది దేవుడైన జగన్నాథుడు తన భక్తుడైన ఇంద్రద్యుమ్నుడితో ఏం మాట్లాడాడు, ఏం వరాన్ని ప్రసాదించాడు, ప్రపంచ నలుమూలల్లో ఆయన భక్తులను ఆయన ఏ విధంగా అనుగ్రహిస్తారని మాటిచ్చారు, అసలు బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 3 అని కమెంట్ చేయండి. మీ కమెంట్స్ ఆధారంగా పార్ట్ 3 చేయడం జరుగుతుంది. ఈ వీడియో మేము ఎంతో కష్టపడి చేస్తున్నాం. ఈ వీడియోకి లైక్ చేసి అలానే కమెంట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గోవిందా గోవిందా.